హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం 2011-12 రిజిస్ట్రేషన్ i20 సార్ రమేష్ సార్ కి ఈ రోజు సూర్యాపేట నుంచి వచ్చారు. ఈయనకి అమ్మడం జరిగింది. నేను సూర్యాపేట నుంచి వచ్చినాను. బండి తీసుకుందామండి. i20 బండి మాత్రం నాకు బాగా నచ్చింది. రేటు కూడా మాకు కంఫర్టబుల్ గా ఉంది. నాకు తగ్గట్టు రేటు తగ్గట్టు వచ్చింది. బండి కండిషన్ కూడా మంచిగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాగబాబుని దివ్య మోటార్స్ నుంచి మాట్లాడుతున్నాను, బోడుప్పల్, హైదరాబాద్. ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తున్న కారు మారుతి సుజుకి వేగనార్ బండి, లేటెస్ట్ మోడల్ అండి. ఇది 2020 మోడల్ VXI ఆప్షనల్ వెహికల్ అండి. ఇది పెట్రోల్, ఓన్లీ పెట్రోల్ వెహికల్, సింగిల్ ఓనర్ బండి అండి. ఇది రీడింగ్ వచ్చేటప్పటికి 56,000 మాత్రమే తిరిగిందండి. జెన్యూన్ కారు, షోరూమ్ టైర్ లా ఉన్నాయండి. ఇంకా మీకు బండి ఎక్కడ కూడా నాన్ యాక్సిడెంట్ వెహికల్. బండి రీడింగ్ కూడా జెన్యూన్ ఉందండి. వెహికల్ డోర్ పార్ట్స్ కానీ షోరూమ్ పార్ట్స్ ఏవి కూడా చేంజ్ కాలేదు. డోర్లు, డిక్కీ, బానెట్ అలాంటివి ఏం చేంజ్ కాలేదు. టైర్లు కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉంది. మోర్ దాన్ 70% ఉన్నాయండి. ఓన్లీ రైట్ సైడ్ డ్రైవర్ సీట్ డోర్ ఒకటి మాత్రమే టచ్ అప్ అయింది. మిగతా అంతా కూడా షోరూమ్ పెయింట్ మీద ఉందండి వెహికల్. ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వచ్చేసి మీకు డోర్ వైజర్ కానీ, మీకు ఇక గ్లాస్ మీద ఈ సిల్వర్ కలర్ క్రోమ్స్ కానీ మీకు ఇవన్నీ కూడా ఎక్స్ట్రా చేపించిండు. టైర్స్ చూడండి, మీకు 80-90% ఉన్నాయండి టైర్స్ కూడా. మీకు ఇంటీరియర్ వచ్చేటప్పటికి లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయండి. లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి. షోరూమ్ గ్లాసెస్ ఉన్నాయండి. డోర్ గ్లాసెస్ కానీ అలాంటి చేంజెస్ ఏం లేవు. 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి దీనికి వచ్చేటప్పటికి. స్టీరింగ్ లో వచ్చి మీకు వాల్యూమ్ కంట్రోల్, FM అనేది కంట్రోలింగ్ ఉంది. స్టీరింగ్ అడ్జస్టబుల్ ఉందండి. అప్ అండ్ డౌన్ స్టీరింగ్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు విత్ 2 ఎయిర్ బ్యాగ్స్. షోరూమ్ కి వెళ్ళి సింగిల్ ఓనర్ అండి. కీస్ 2 అవైలబుల్స్. ఇన్సూరెన్స్ ఒకటి ఎక్స్పైర్డ్ అయిందండి. కిలోమీటర్స్ వచ్చి 56,000 తిరిగిందండి. జెన్యూన్ రీడింగ్ అది. దీని ధర వచ్చేటప్పటికి 5,35,000 చెప్పడం జరుగుతుంది. ధర నెగోషియబుల్ అండి. మీరు వెహికల్ చూసుకోండి, ధర మనం మాట్లాడదాం. నెక్స్ట్ వెహికల్ వచ్చేటప్పటికి మనకి హోండా వెహికల్ అండి. ఇది i20 మ్యాగ్నా వెహికల్, డీజిల్ వెహికల్. ఇది 2011 12 రిజిస్ట్రేషన్ ఉందండి వెహికల్. మ్యాగ్నా డీజిల్ వెహికల్ ఇది. దీని రీడింగ్ వచ్చేటప్పటికి 90,000 తిరిగిందండి. టైర్లు వచ్చేటప్పటికి 90-100% ఉన్నాయండి. టైర్లు వేసిన తర్వాత ఎక్కువ తిరగలేదు. ఓన్లీ 4,000 మాత్రమే తిరిగింది. జెన్యూన్ వెహికల్ అండి, నాన్ యాక్సిడెంట్ వెహికల్. డోర్లు కానీ, డిక్కీ కానీ, బానెట్ కానీ స్పేర్ పార్ట్స్ అనేవి కూడా చేంజ్ కాలేదు. ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ ఉందండి. డీజిల్ వెహికల్ ఇది. ఇంటీరియర్ చూద్దాం రండి. సీట్ కవర్ చూడండి, లేదా సీట్ కవర్లు ఉన్నాయి. మీకు వచ్చేటప్పటికి టచ్ స్క్రీన్ ఉందండి. రివర్స్ కెమెరా కూడా ఉంది వెహికల్ కి. స్టీరింగ్ కంట్రోలింగ్ ఉందండి. దీని వచ్చేటప్పటికి స్టీరింగ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. లెదర్ సీట్ కవర్లు, డోర్ గ్లాసెస్ కానీ చేంజ్ కాలేదు. ఇది డీజిల్ వెహికల్ అండి. 4 విండోస్ కూడా పవర్ విండోస్ ఉన్నాయి. పవర్ స్టీరింగ్, చిల్డ్ AC ఉందండి వెహికల్ కి. రీడింగ్ వచ్చేటప్పటికి 90,000 తిరిగిందండి. వెహికల్ కి వచ్చేప్పటికి మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి. కొన్ని పార్ట్లకి అయితే చేయించడం జరిగింది. మీకు వచ్చేప్పటికి బంపర్ ఇలా స్క్రూ ఫిట్టింగ్ అనేది పెట్టడం జరిగిందండి. ఇది ఒకటి చేసుకోవాల్సి వస్తుంది. మైనర్, నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది. కిలోమీటర్ వచ్చేప్పటికి 90,000 తిరిగింది. దీని ధర వచ్చేటప్పటికి 2,80,000 చెప్పడం జరుగుతుంది. ధర నెగోషియబుల్. మీరు రండి, మనం రేటు ప్రైస్ డిస్కస్ చేసుకుందామండి. నెక్స్ట్ వెహికల్ వచ్చేప్పటికి మారుతి సుజుకి షిఫ్ట్ VDI అండి. ABS వెహికల్, 2016 మోడల్, డీజిల్ వెహికల్ ఇది. దీని టైర్లు వచ్చేప్పటికి 70-80% ఉన్నాయి. నాన్ యాక్సిడెంట్ వెహికల్. బండి అక్కడక్కడ వచ్చి టచ్ అప్ రావడం జరిగిందండి. స్మాల్ స్క్రాచెస్ ఉండటం జరిగింది. దాని మూలంగా చేయడం జరిగింది. పార్ట్స్ ఏవి కూడా చేంజ్ కాలేదు. వెహికల్ అంతా జెన్యూన్ ఉందండి. నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇన్సూరెన్స్ ఒకటి లేదండి వెహికల్ కి. షోరూమ్ ట్రాక్ అయితే లేదండి దీనికి. దీని రీడింగ్ వచ్చేసి 93,000 తిరిగిందండి. జెన్యూన్ రీడింగ్. ఇంటీరియర్ చూద్దాం రండి. షోరూమ్ ఇన్బిల్ట్ టేప్ రికార్డర్ ఉందండి. స్టీరింగ్ ఇన్బిల్ట్ ఉంది. స్టీరింగ్ వచ్చేప్పటికి అడ్జస్టబుల్ ఉంటుందండి. మీకు సీట్ కవర్లు కూడా లెదర్ సీట్ కవర్లు ఉన్నాయి, బాగున్నాయి. ఇది VDI వెహికల్, మిడిల్ వర్షన్ వెహికల్ ఇది. డీజిల్ వెహికల్ అనేది. మైలేజ్ వచ్చి 20+ వస్తుందండి. హైవేకి వెళ్తే 23-25 కూడా వస్తుంది. ఇంటీరియర్ చూడండి, నీట్ కండిషన్ ఉంది. డోర్ గ్లాసెస్ కూడా ఏం చేంజ్ కాలేదండి. డోర్లు కానీ, డిక్కీ, బానెట్లు అలాంటి ఏం చేంజ్ కాలేదు. 4 పవర్ విండోస్ ఉన్నాయండి. పవర్ స్టీరింగ్, చిల్డ్ AC వస్తుంది మీకు. సస్పెన్షన్ అంతా బాగుందండి. ఎలాంటి సస్పెన్షన్ వర్క్ లేదు. క్లచ్ ప్లేట్లు కానీ, స్టీరింగ్ ర్యాక్ కానీ అలాంటి ఏం ప్రాబ్లం లేదండి. రన్నింగ్ వెహికల్, జస్ట్ జనరల్ సర్వీసింగ్ చేసుకుని నడుపుకోండి. ఇన్సూరెన్స్ ఒకటి లేదండి వెహికల్ కి. ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది. ఆయిల్ లీకేజెస్ అలాంటివి కూడా ఏమీ లేవు. కిలోమీటర్స్ వచ్చేటప్పటికి 93,000 మాత్రమే తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్. మీరు దీని ధర వచ్చేటప్పటికి 4,95,000 చెప్పడం జరుగుతుందండి. ధర అనేది నెగోషియబుల్ అండి. ధర మీరు వచ్చిన తర్వాత చూసుకుని మాట్లాడదామండి. కమింగ్ టు ద నెక్స్ట్ వెహికల్ అండి. ఇది వచ్చి Volkswagen Polo హైలాండ్ టాప్ అండ్ మోడల్ అండి. 1.5 ఇంజిన్, 2017 మోడల్ అండి. మ్యానుఫాక్చరింగ్ 17, 18 రిజిస్ట్రేషన్ ఉంది. హైలాండ్ అండి ఇది. వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్, ఎక్సలెంట్ కండిషన్ ఉందండి. టైర్లు కూడా మీకు ఎక్సలెంట్ కండిషన్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 100% ఉన్నాయి. టైర్లు వేసిన తర్వాత ఓన్లీ 5,000 మాత్రమే తిరగడం జరిగింది. బండి అంతా కూడా ఒరిజినల్ కలర్ ఉందండి. ఎక్కడ కూడా టచ్ అప్ అవ్వలేదు. ఇంటీరియర్ చూడండి, FM అనేది. టచ్ స్క్రీన్ ఉందండి మీకు. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. లెదర్ సీట్ కవర్లు ఉన్నాయి. దీని ఇంటీరియర్ చూడండి. మీరు మిగతా వెహికల్ చూసుకుంటే ఈ వెహికల్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది.
చాలా లగ్జరియస్ గా ఉంటుంది. ప్లస్ మళ్ళా సెక్యూరిటీ అండి, యాక్సిడెంట్ అయినా కానీ కంఫర్టబిలిటీ ఎక్కువ ఉంటుందండి. మేజర్ డ్యామేజెస్ అనేవి ఉండదండి. ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ అనేది షోరూమ్ కి వెళ్ళి వచ్చింది. ట్యాంపరింగ్ అవ్వలేదండి. రీడింగ్ అయితే బండి ఎక్సలెంట్ కండిషన్, నాన్ యాక్సిడెంట్ వెహికల్. డోర్, డిక్కీ లాంటి ఎలాంటివి కూడా చేంజెస్ కాలేదు. గ్లాసెస్ కూడా చేంజెస్ కాలేదండి. మీకు బ్యాక్ వైపర్ వస్తుంది. మీకు దీనికి వచ్చేటప్పటికి ఇన్సూరెన్స్ ఒకటి లేదండి. నాన్ యాక్సిడెంట్ వెహికల్ TDI 1.5 ఇంజిన్ అండి. ఇది 2017-18 రిజిస్ట్రేషన్ వెహికల్ అండి. ఇది దీని రీడింగ్ వచ్చేప్పటికి 1,13,000 తిరగటం జరిగిందండి. దీని ధర వచ్చేటప్పటికి 5,55,000 చెప్పడం జరుగుతుంది. ధర నెగోషియబుల్ అండి. మీరు వచ్చిన తర్వాత మాట్లాడి ధర నెగోషియేట్ చేద్దామండి. నెక్స్ట్ వెహికల్ అండి Hyundai i10 మ్యాగ్నా వెహికల్. ఇది 2010 మోడల్ అండి. ఇది ఓన్లీ పెట్రోల్ వెహికల్, నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది. బాడీ లైనింగ్ అంతా బాగుందండి, నాన్ యాక్సిడెంట్. డోర్, డిక్కీ, బానెట్ లాంటి ఏమి కూడా చేంజ్ కాలేదు. దీని రీడింగ్ వచ్చి 93,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్ అనేది ట్యాంపరింగ్ అవ్వలేదు. ఇంటీరియర్ చాలా బాగుందండి. 5 స్పీడ్ వెహికల్ అండి. ఇది స్టీరింగ్, డెక్, లెదర్ సీట్ కవర్లు ఉన్నాయి. రీడింగ్ వచ్చేటప్పటికి 93,000 మాత్రమే తిరిగిందండి. డోర్ గ్లాసెస్ లాంటి అలాంటి ఏమి చేంజ్ కాలేదండి. దీనికి 4 పవర్ విండోస్ వస్తాయి. చిల్డ్ ఏసీ ఉందండి. ఏసీ ఎక్సలెంట్ కండిషన్ ఉంది. టైర్లు ఎక్సలెంట్ ఉన్నాయండి. టైర్లు 80 to 90% ఉన్నాయండి టైర్లు. బాడీ లైనింగ్ కూడా బాగుందండి. మీకు బైక్ షోరూమ్ కండిషన్ ఉందండి. ప్రెసెంట్ చిల్డ్ ఏసీ ఉంది. ఓన్లీ 93,000 మాత్రమే తిరిగింది బండి. దీని ధర వచ్చేసప్పటికి 2,15,000 చెప్పడం జరుగుతుంది. ధర వచ్చేసప్పుడు నెగోషియబుల్. మీరు వచ్చి మాట్లాడదాం. మీరు వచ్చి చూసుకున్న తర్వాత రేట్ మాట్లాడదామండి. వెహికల్ చూసుకోండి, నాన్ యాక్సిడెంట్ వెహికల్. ఇంజిన్ కండిషన్ ఎక్సలెంట్ ఉంది. షోరూమ్ కండిషన్ ఉందండి. దీనికి ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి అవైలబుల్ ఉందండి. 1 year ఇన్సూరెన్స్ ఉంది. మీరు చెక్ చేసుకోండి అండి వెహికల్ వచ్చి. నెక్స్ట్ వెహికల్ అండి ఇది టయోటా ఇన్నోవా V వర్షన్ అండి. 7 సీటర్ వెహికల్, డీజిల్ వెహికల్, సింగిల్ ఓనర్ అండి. షోరూమ్ నుంచి ఒకే ఉన్నారు, లేడీ పేరు మీద ఉంది వెహికల్. ఇది వచ్చేటప్పటికి 1,42,000 తిరగడం జరిగింది. రీడింగ్ జెన్యున్ రీడింగ్ అండి, నాన్ యాక్సిడెంట్ వెహికల్. దీనికి వచ్చి పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ ఉండదండి. 7 సీటర్ అండి, 6+1 ఇది. టైర్లు వచ్చేటప్పటికి 60 to 70% ఉన్నాయండి. టైర్ల కండిషన్ నాన్ యాక్సిడెంట్, అన్టచ్డ్ వెహికల్ అండి. ఓన్లీ 2 బంపర్లు వచ్చేటప్పటికి స్మాల్ టచ్ అప్ అవ్వడం జరిగిందండి. వెహికల్ అంతా జెన్యున్ ఉంది, నాన్ యాక్సిడెంట్ వెహికల్. షోరూమ్ పార్ట్స్ ఉన్నాయి. పార్ట్స్ ఏం చేంజ్ కాలేదు. గ్లాసెస్ కూడా ఏం చేంజ్ కాలేదు. ఇది 2.4 V వర్షన్ అండి. 7 సీటర్ వెహికల్. ఇంటీరియర్ చూడండి, 4 పవర్ విండోస్ ఉంటాయండి. దీనికి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయండి. స్టీరింగ్ కంట్రోలింగ్ ఉంటుంది. బటన్స్ అన్ని ఉన్నాయండి. సెంట్రల్ ఏసీ, ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. టచ్ స్క్రీన్, రివర్స్ కెమెరా కూడా ఉందండి. 1,41,000 మాత్రమే తిరిగిందండి. జెన్యున్ రీడింగ్. పుష్ బటన్ ఉందండి వెహికల్ కి. ఇన్సూరెన్స్ ఒకటి లేదండి వెహికల్ కి. ఇన్సూరెన్స్ అయిపోవడం జరిగింది. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ చూడండి, సెంట్రల్ ఏసీ ఉందండి, చిల్డ్ ఏసీ, ఫుల్ లగ్జరీ వెహికల్. బకెట్ సీటింగ్ అనేది చూడండి, 80 to 90% ఉన్నాయండి. విత్ ఎలాయ్ వీల్స్. ఇన్బిల్ట్ అండి ఎలాయ్ వీల్స్ అనేది. మీకు వచ్చే గ్రే కలర్ అనేది. దీని రీడింగ్ వచ్చి 1,41,000 జరిగింది. దీని ధర వచ్చి 15,50,000 అక్షరాల 15,50,000 చెప్పడం జరుగుతుంది. ధర నెగోషియబుల్ అండి. నాన్ యాక్సిడెంట్ వెహికల్. మన దగ్గరికి పార్క్ ఆన్ సేల్ కోసం రెగ్యులర్ గా వెహికల్స్ వస్తూ ఉంటాయండి. నాన్ యాక్సిడెంట్ ఉంటాయి, అన్ఫ్లడెడ్, ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ లో వెహికల్స్ వస్తాయండి. మాది ఓన్లీ కమిషన్ బేస్ అండి. పార్క్ ఆన్ సేల్. మన అడ్రస్ వచ్చేసప్పటికి దివ్య మోటార్స్, ఆపోజిట్ RTC వర్క్ షాప్, బోడుప్పల్, హైదరాబాద్. డిస్క్రిప్షన్ లో మా కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి. మరింత సమాచారం కోసం మమ్మల్ని సంప్రదించండి. సో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద నాలెడ్జ్ 96. వెహికల్ వచ్చేసి i20 అండి. వెహికల్ మొత్తం చూడొచ్చు మీరు. వెహికల్ నంబర్ వచ్చేసి 0121. వెహికల్ చూడండి, నీట్ కండిషన్ లో ఉంది. ఎటువంటి స్క్రాచెస్, డ్యామేజెస్ అయితే లేవు. దివ్య మోటార్స్ అండి ఇది. వెహికల్ రైట్ రౌండ్ మొత్తం చూపిస్తాను మీకు. టైర్స్ చూడొచ్చు. టైర్స్ వచ్చేసి మీకు 70 to 80% టైర్స్ అవైలబుల్ ఉన్నాయి విత్ అలై వీల్స్. వెహికల్ చూడండి, మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. వితౌట్ టచ్ అప్, డ్యామేజెస్, యాక్సిడెంట్ ఇంకా ఏవి లేవు. మీరు రైట్ రౌండ్ మొత్తం చూడొచ్చు. ఓన్లీ మైనర్ స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. i20 అండి ఇది. i20 హుండా వెహికల్ ఇది, స్పోర్ట్స్. మీరు అంటే మైనర్ గా అంటే ఏ వెహికల్ కైనా ఉంటాయి. సెకండ్ హ్యాండ్ వెహికల్ అంటేనే మీకు మైనర్ స్క్రాచెస్ అయితే మినిమం ఉంటాయి. మీరు మొత్తం వెహికల్ చూడొచ్చు. ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తాను. ఇంటీరియర్ లో మీకు ఎటువంటి డ్యామేజెస్ ఏవి లేవు. మీరు చూడొచ్చు, షోరూమ్ కండిషన్ ఉంది. మొత్తం ఏమైనా మార్చారు అట్లాంటి ఏవి ఉండవు. వెహికల్స్ అయితే జెన్యూన్ ఉన్నాయి. మీరు వచ్చి ఒకసారి చూడండి. వెహికల్స్ అయితే చాలా నీట్ కండిషన్ లో ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో మరి నెక్స్ట్ వెహికల్ దగ్గర వెళ్దామండి.